ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఇటీవల ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అబ్దుల్ ఫతా ఎల్సిసి ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నిన్నటి రోజున క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ ప్రధాని నియమితులయ్యారని తెలుసుకున్నాం. ఈరోజు వచ్చి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి. ఈయన గత 9 ఏళ్ల నుంచి దేశాన్ని పరిపాలిస్తూ మళ్ళీ కూడా తిరిగి ఎన్నికైనాడంట. నెక్స్ట్ క్వశ్చన్, వైద్య రంగంలో దేశంలో నెంబర్ 1 స్థానం ఏ రాష్ట్రంలో ఉంది? వైద్య రంగంలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఏ రాష్ట్రం ఉంది? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. దేశంలోనే ఏపీ ఆసుపత్రులకు అత్యధికంగా 3161 కాయకల్ప అవార్డులు లభించడం జరిగిందంట. 2619 ఆసుపత్రులతో 2వ స్థానంలో తమిళనాడు నిలవడం జరిగింది. 7 అంశాలను పరిగణలోకి తీసుకొని అవార్డులు కేటాయింపు చేయడం జరిగింది. నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖల్లో సమూల మార్పులు తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రవేశపెట్టాలని, ఈ కార్యక్రమంలోనే భాగంగా ఆసుపత్రుల్లో పరిశుభ్ర వాతావరణాన్ని పెంపొందించి అంటువ్యాధులు ఇన్ఫెక్షన్ నియంత్రించడానికి కాయకల్ప కార్యక్రమాన్ని 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ నిర్మించారు? వెరీ ఇంపార్టెంట్. దేశంలోనే అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కోనసీమ అమలాపురం మండలం. వేమవరం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సోమవారం తెల్లవారుజాము నుంచి విశేష పూజలు చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద విగ్రహంగా కొలువుదీరిన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది దేశంలోనే అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. అలాగే వల్లి దేవసేన సమేత ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. వెరీ ఇంపార్టెంట్. దేశంలోనే అతి పెద్దదంట. ఇది క్వశ్చన్ అడగొచ్చు, ఎక్స్పెక్టెడ్ బిట్. ఆన్సర్ కోనసీమ అమలాపురం మండలం. నెక్స్ట్ క్వశ్చన్, మరో వందే భారత్ రైలు ఎవరు ప్రారంభించనున్నారు? లాస్ట్ టైం వందే భారత్ రైలు ప్రారంభించడం జరిగింది, మళ్ళీ ఇంకోటి ప్రారంభించడం జరుగుతుందంట. అది ఎవరు ప్రారంభించనున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. వారణాసి నుంచి ప్రయాగ్రాజ్, కాన్పూర్, న్యూఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని ఇండియన్ రైల్వేస్ భావిస్తుంది. ఇది కేవలం ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాదు, పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని పేర్కొంది. డిసెంబర్ 20 నుంచి ఈ సర్వీస్ అందుబాటులోకి రావడం జరుగుతుందంట. నెక్స్ట్ వందే భారత్ రైలు డిసెంబర్ 20 నుంచి సర్వీస్ అందుబాటులోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ర్యాంకులు ఖచ్చితంగా అడుగుతారు, నోట్ చేసి పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ రివిజన్కు ఉపయోగపడతాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే ఆన్సర్ 126వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఫస్ట్ తెలుసుకోండి. ఎవరు రిలీజ్ చేశారు, ఎంతమంది రిలీజ్ చేశారు, ఇండియాకి ఎంత స్థానం వచ్చింది అనేది తెలిసి పెట్టుకోండి. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023ని విడుదల చేయడం జరిగింది. 163 దేశాలతో కూడిన ఈ జాబితాలో ప్రపంచ అత్యంత శాంతియుతమైన దేశంగా మొదటి స్థానంలో ఉండింది ఏంటంటే ఐస్లాండ్. మన భారతదేశం వచ్చి 126వ స్థానంలో ఉంది. 2.314 స్కోర్తో నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వచ్చి ఐస్లాండ్, సెకండ్ వచ్చి డెన్మార్క్, థర్డ్ వచ్చి ఐర్లాండ్, ఫోర్త్ వచ్చి న్యూజిలాండ్. ఈ చెప్పిన అంశాలన్నీ ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2023 నవంబర్ 22, 26 ఆసియాన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ ఏ దేశంలో నిర్వహించారు? ఆసియన్ ఇండియన్ ఫెస్టివల్ ఏ దేశం నిర్వహించడం జరిగింది? ఇటీవల కంటిన్యూస్గా మిల్లెట్ ఫెస్టివల్ 2023 వార్తల్లోకి వస్తూనే ఉంది. ఇది వచ్చి ఇండోనేషియాలో జరిగింది.
నిర్వహించడం జరిగింది. ఆసియన్ సభ్య దేశాల్లో చిరుధాన్య ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్ను గణనీయంగా పెంచే లక్ష్యంతో ఈ ఫెస్టివల్ను నిర్వహించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2023 నవంబర్ 2022 నవంబర్ 22-26 వరకు ఆసియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? వెరీ 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 ఇంపార్టెంట్. ధ్యాన కేంద్రం, ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో ప్రారంభించడం జరిగింది సర్పువేద్ మహామందిరాన్ని. దీని పేరు ఏంటంటే, ధ్యాన కేంద్రం ఏంటంటే వారణాసిలో ప్రారంభించడం జరిగింది. దాని పేరు సర్పువేద్ మహామందిరం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈ కేంద్రాన్ని పరిశీలించడం కూడా జరిగింది. ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసుకోవచ్చంట దీంట్లో. ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, కాశీకి తనప్పుడు సొంత ఇంటికి వచ్చిన అనుభూతి ఫీల్ అవుతారంట. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కాశీకి వెళ్ళినా తన సొంత ఇల్లులాగా ఫీల్ అవుతారంట అని వార్తల్లోకి వచ్చారు. ఎన్ని అవసరం లేదు. ప్రపంచంలో అతిపెద్ద ధాన్య కేంద్రం ఎక్కడుంది అని అంటే వారణాసిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారంటే నరేంద్ర మోడీ గారు. దాని పేరు ఏం పేరంటే సర్పవేదు. కెపాసిటీ ఎంతమంది ఒకేసారి ధ్యానం చేసుకోవచ్చు అంటే 20,000 మంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఇంధన పొదుపు దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ డిసెంబర్ 14వ తేదీన జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి డేట్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఈ క్వశ్చన్స్ అని ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. ఆన్సర్ని కనీసం తెలియపోయినా గెస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 3,066 మందితో రీడింగ్ యాక్టివిటీ చేసి ఏ నగరం గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది? ఇటీవల 3,066 మందితో రీడింగ్ యాక్టివిటీ చేసి ఏ నగరం గిన్నీస్ రికార్డులోకి ఎక్కడం జరిగింది? ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ గెస్ చేసిన ఆన్సర్ అయినా సరే కనీసం కామెంట్ చేయండి. మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియదు అనేది నాకు అర్థమవుతుంది. కనీసం ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి పూణే. నెక్స్ట్ క్వశ్చన్, సాతి అనే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ను ఏ ఐఐటి అభివృద్ధి చేశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. సాతి అనే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ను ఏ ఐఐటి అభివృద్ధి చేసిందంటే ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఐఐటి కాన్పూర్. సాతి అనే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని ఐఐటి కాన్పూర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఐఐటి కాన్పూర్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకు కోర్సులు ఉంటాయి కదా, ఎయిమ్స్, నీట్, ఐఐటి, జేఈఈ, ఐఐఎస్సి సంబంధించిన కోర్సులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి స్టూడెంట్స్ని ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. అలాగే ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కనీసం ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్.